హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి కిష్కిందపురి మూవీ రివ్యూ. మూవీ అయితే నాకు నచ్చింది, ఎందుకు ఇండెప్త్ చేస్తున్నాం. దీని రన్ టైం వచ్చేసరికి 2 or 5 minutes. అండ్ మెయిన్లీ వచ్చేసరికి అనుపమ పరమేశ్వరి అండ్ ఆల్సో బెల్లంకొండ శ్రీనివాసరావు. అండ్ పార్ట్ లైన్కి వచ్చేస్తే ఒక విలేజ్, ఒక నెంబర్ ఆఫ్ గ్రూప్ కలిపి ఒక 100 ప్లేసెస్లో అండ్ 3 ప్లేసెస్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో ఒక నెంబర్ ఆఫ్ గ్రూప్ పీపుల్స్ అందరిని కలిపి ఒకేసారి కిష్కిందపురి రైల్వే స్టేషన్లోనే తీసుకెళ్తారు. అది వచ్చిన అందరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ ఆల్సో ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. అండ్ బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారు పాయింట్ని. ఎగ్జిక్యూషన్ కూడా అలాగే ఉందంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్గా పాయింట్ తీసుకొని చాలా బాగుంది అనిపించింది. అండ్ ఆల్సో బాగుంది. అండ్ కామెడీ సీన్స్ కూడా, స్క్వేర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి కొన్ని ఎలిమెంట్స్ అయితే. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది నాకైతే. కొంచెం కొంచెం చిన్న అక్కడక్కడ తప్ప సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది. అండ్ ఆల్సో విలన్ రోల్గా యాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు చూస్తుంటే ఆ విలన్ ఎవరో కామెంట్ చేయండి. ఆల్సో అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చి చాలా బాగుంది. బెల్లంకొండ శ్రీనివాసరావు అండ్ ఆల్సో అనుపమ పరమేశ్వరన్ కూడా ఇద్దరు బాగానే చేసి అనిపించింది. అండ్ ఆల్సో ఇంకా యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నట్లు బాగానే చేశారు. అండ్ హైపర్ అది కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యి, అంటే ఒక ఓన్లీ ఫస్ట్ హాఫ్లో ఉంటాయి, అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యి అనిపించాయి, చిన్న చిన్న కామెడీ సీన్స్ కూడా. అండ్ ఆల్సో అదర్ యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ సుదర్శన్ కూడా బాగానే అనిపించింది, చిన్న రోల్ అయినా సరే బాగానే అనిపించింది. అండ్ CGI VFX కూడా బాగానే అనిపించాయి, మరంతగా ఎక్కువ లేవు కానీ కొన్ని అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యి అనిపించాయి. అండ్ స్కేర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా కొన్ని పేలే అనిపించింది నాకైతే. ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ 2 songs ఉన్నాయి, 2 songs కూడా బాగానే ఉన్నాయి. ఒకటి రొమాంటిక్ సాంగ్, ఒకటేమో లైక్ థ్రిల్లర్ సాంగ్లా ఉంటుంది, అది కూడా బాగానే అనిపించింది. అండ్ వాళ్ళకి అయితే ఒక డీసెంట్ మూవీ అంటాను. అసలే దీనికి ప్లస్ పాయింట్ అంటే మెయిన్ లైక్ డైరెక్టర్ చాలా బాగా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా తీసి అనిపించింది నాకైతే. అండ్ టైం కూడా చాలా సేవ్ చేసి చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.